అప్పుడు వ్యాసుడు మరొక కుండ తీసుకొని అందులో కూతురి కోసం మూలికలు వేస్తాడు. మొత్తం 100 మంది పుత్రులు, ఒక కూతురు గాంధారికి పుడతారు. మనం ఇప్పుడు వాడే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహాభారతంలో యూజ్ చేశారు అనడానికి ఇదే నిదర్శనం. అయితే మొదటి కుమారుడు దుర్యోధనుడు జన్మించినప్పుడు చాలా రకమైన అపశకునాలు జరుగుతాయి. పుట్టిన పిల్లవాడు గాడిదలాగా ఏడవడము, చాలా భయంకరమైన గాలులు వీయడము, రాజ్యంలో చాలా చోట మంటలు రావడము, ఇవన్నీ చూసిన ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు వాళ్లకు ఏమీ అర్థం కాక చాలా మంది బ్రాహ్మణులను పిలుస్తారు. వాళ్ళు దుర్యోధనుడి జాతకం చూసి ఈ అబ్బాయి కురువంశ వినాశనానికి కారణం కావచ్చు కాబట్టి తనని వదిలివేయమని చెప్తారు. కానీ మొదటి బిడ్డ మీద ఉన్న ప్రేమ కారణంగా దుర్యోధనుడిని వదిలేయడానికి ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు. ఆ తర్వాత కుంతీదేవి వాయుదేవుడికి, ఇంద్రదేవుణ్ణి పూజించి తనకు ఉన్న వరం వల్ల భీముడికి, అర్జునుడికి జన్మనిస్తుంది. అయితే కుంతికి పుట్టిన బిడ్డలను చూసి మాద్రి కూడా చాలా బాధపడుతుంది.